హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఇక్కడ మీరు చూస్తున్న బ్లాగ్ వచ్చేసి ఒక 3 days ఏం జరిగింది అన్నది చూడబోతున్నారనమాట. సో నాకు తెలిసి ఫ్రైడే, సాటర్డే అండ్ సండే అనుకుంటున్నాను నేను. ఇంకా ఫ్రైడే రోజు వచ్చేసేసి మా మధు అంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కోడలు అన్నమాట. తను వాళ్ళ మమ్మీ డాడీ 50th యానివర్సరీ అన్నమాట. 50 సంవత్సరాల పెళ్లి రోజు వీళ్ళు ఇద్దరేనండి. సో వాళ్ళ యానివర్సరీకి ఇన్వైట్ చేస్తే వెళ్ళడం జరిగిందనమాట. సో మేము వెళ్ళంగానే ప్రోగ్రామ్ అన్నది అలా స్టార్ట్ అయితే అయింది. ఫస్ట్ అయితే పిక్స్ తీసుకున్నారు, దాని తర్వాత పూలదండలు అది ఒకరికి మార్పించినారనమాట. పూజా కార్యక్రమం అంతా ఇంట్లో అయితే చేసేసుకొని వచ్చారు అంట. ఇక్కడ జస్ట్ ఊరికే పూల దండలు మార్చుకొని అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నారు. 50వ పెళ్లి రోజు అంటే అది నిజంగా చాలా గ్రేట్ కదా. సో ఇక్కడ వచ్చేసేసి మా మధు, మా లావి కూడా వచ్చింది. సో లావి, భాస్కర్ అన్న వీళ్ళు అంతా కూడా ఒక ఫోటో అయితే దిగారనమాట. నేను వచ్చేసేసి మా హస్బెండ్ కోసం అని వెయిట్ చేస్తూ ఉన్నాము. తను వస్తాను అని చెప్పాడనమాట. ఇంకా ఈలోగా మా సురేష్ వీళ్ళు కూడా గిఫ్ట్ తీసుకొని వచ్చి ఉంటే తీసుకొని అయితే వెళ్ళారు. రమ్మని చెప్పారు, వద్దు మామయ్య వస్తాడు అని చెప్పంగానే ఇంకా మేము అక్కడికి కూర్చొని ఉన్నాము. సో కోర్స్ ఇంకా పెళ్లి రోజు అంటే అందులో పెద్దవాళ్ళు, సో ఇంకా బట్టలు ఇస్తేనే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో ఆల్మోస్ట్ మేమే కాదు అందరూ కూడా బట్టలనే ప్రిఫర్ చేశారు. ఏదో గిఫ్ట్ అట్లా అని కాకుండా మంచిగా అందరూ బట్టల్ని తీసుకొని వచ్చారనమాట. ఇక్కడ వచ్చేసేసి మా మధు వాళ్ళు ముగ్గురు, తర్వాత వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, అంటే చిన్నాన్న పెద్దనాన్న పిల్లలు, వాళ్ళు ఇద్దరు, అట్లా 4 బ్రదర్స్, మా మధు ఒక ఆడపిల్ల అన్నమాట. అందరూ కూడా ఒకటే థీమ్ లాగా అనేసి వేసుకున్నారు. జెంట్స్ అందరినీ చూసారు కదా స్టార్టింగ్లో, లేడీస్ అందరూ కూడా సేమ్ అయితే వేసుకున్నారు. పిల్లలకు కూడా చాలా అంటే ముద్దుగా ఆ కలర్ కాంబినేషన్ తోటి వాళ్ళకు సెట్ అయ్యేటట్టుగా అయితే చేశారు కదా. అంత చెప్పినంత ఈజీ అయితే కాదండి, చాలా డేస్ అయితే కష్టం పడింటారు పిల్లలు స్టిచ్చింగ్స్ కానివ్వండి, వాళ్ళ స్టిచ్చింగ్స్ కానివ్వండి, ఇలా వర్క్స్ చూసుకోవడం కానివ్వండి. సో చాలా కష్టం అయితే పడారని చెప్పొచ్చు. ఈలోగా మా హస్బెండ్ అయితే వచ్చాడు. ఇంకా పాపం వాళ్ళు అప్పటికి స్టేజ్ మీద డ్యాన్సులు వేస్తుంటే స్టేజ్ ఇక్కడికి వచ్చి కూర్చున్నారనమాట. ఆంటీ అంకుల్ వాళ్ళు, మేము ఇద్దరం ఇక్కడే ఇచ్చి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము. అప్పటికే చాలా లేట్ అయ్యింది. ఆల్మోస్ట్ వచ్చిన బంధువులు కూడా భోజనము అది చేసేసారు. మా హస్బెండ్ కోసం అని వెయిట్ భోజనం చేసి వచ్చి కూర్చోండి అని మా వినోద్ చెప్తూనే ఉన్నాడు. లేదులే మామయ్య వస్తాడు కదా అన్నట్టుగా అనేసి ఉన్నాము. ఇంకా వీళ్ళు వచ్చేసేసి పూరి అండ్ ఆలు కర్రీ పెట్టారు. ఈ మధ్య రుమాలి రోటీ, బటర్ నాన్ ఇవే కనిపిస్తూ ఉన్నాయి కదా. పూరి కర్రీ చూస్తేనే వావ్ అన్నట్లు అనిపించింది అనమాట. స్వీట్ కలర్ రైస్ అది పెట్టించుకొని వచ్చి కూర్చొని అయితే భోజనం చేస్తూ ఉన్నాము. ఇంకా చాలా మంది భోజనాలు అయితే అయిపోయాయి. లాస్ట్కు మా వరకు మాత్రమే ఆంటీ అంకుల్ వాళ్ళకు పైన పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో అక్కడికి అయితే పంపించామన్నమాట. సో భోజనం చేసి ఇంటికి వచ్చేసాం. సో ఫ్రైడే అలా జరిగిపోయింది కదా. ఇంకా ఇది మరుసటి రోజు సాటర్డే మార్నింగ్ 8:30నేనండి టైము. అంతే, ఎంత ఎండ వస్తుంది కదా. 10-11 అయ్యింది అనుకుంటాం. 8:15 అంతేనండి, 8:30 కూడా కాదు. నేను, మా ధీరు, మా అమ్మ గ్రీషు వచ్చేసి వెల్దుర్తికి వెళ్తున్నాము. వెల్దుర్తికి ఒక పెళ్ళి ఉంది. పెళ్ళి వచ్చేసేసి నా ఫ్రెండ్ కూతురుది అనమాట. తనేనండి నా ఫ్రెండ్. ఎందుకో పైన పెళ్ళి అప్పుడే జరిగిందంట, దిగి వస్తూ ఉంది. నీకోసమే నేను వెల్కమ్ చెప్పనీకి వచ్చాను అన్నట్టుగా అని అడుగుతుంది అనమాట. నేను కనిపించాను కదా, అయినా కూడా మా హస్బెండ్ని అడుగుతుంది అనమాట. అన్న రాలేదా అని అడుగుతూ ఉంది. అక్కడ వచ్చేసేసి తను నా ఫ్రెండ్ అంటే స్కూల్లో చదువుతున్న ఫ్రెండో, కాలేజ్లో చదువుతున్న ఫ్రెండో కాదండి. పిల్లలను గ్రీషు, ధీరును స్కూల్కి పిలుచుకొని వెళ్తుంటిమి. మేము ఎప్పుడు కూడా మా పిల్లలకు క్యారేజ్ అది కట్టి పంపించలేదు. నియర్ బైయే ఉంటుంటిమి అనమాట. స్కూల్కి చుట్టూ ఉన్న వాతావరణంలోనే ఉంటుంటిమి. ఆఫ్టర్నూను లంచ్కు 12 o'clockకి వెళ్ళి పిలుచుకొని ఇంటికి పిలుచుకొచ్చి లంచ్ తినిపించి మళ్ళీ స్కూల్లో డ్రాప్ చేస్తుంటాం అనమాట. 12 to 1 ఆ టైంలో కలిసిన స్నేహితులం అన్నమాట మేము.
ఫస్ట్ వచ్చేసి వాళ్ళ పిల్లలు వచ్చేసేసి శ్రీలక్ష్మి స్కూల్ చదువుతున్నారు, మా పిల్లలు వచ్చేసేసి సెయింట్ జోసెఫ్ చదువుతున్నారు. వెళ్తూ వస్తూ ఉన్న ఆ బాండింగ్ అన్నమాట మాకు మా ఇద్దరి మధ్యలో. సో ఇంకా ఎన్ని ఇయర్స్ అని చెప్పే పనే లేదనమాట. తర్వాత ఫ్లడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ కర్నూలులో ఉండలేక వెల్దుర్తికి అయితే వెళ్ళిపోయారు కొన్ని డేస్. తర్వాత మళ్ళీ పిల్లల చదువులు జాబ్ పరంగా మళ్ళీ కర్నూలుకి అయితే వచ్చారనమాట. అయినా కూడా మా బాండింగ్ అన్నది ఇప్పటికీ అలాగే ఉంది, మా ఫ్రెండ్షిప్ బాండింగ్ అన్నది. సో మా ఫ్రెండ్కు కూతురు కొడుకు, ఫస్ట్ కూతురు తర్వాత కొడుకు అన్నమాట. నేను కూడా అనుకున్నాను, నేను మా హస్బెండ్ అనుకున్నాము, ధీరజ్ ఫస్ట్ అబ్బాయి కాబట్టి సరిపోయింది, ఒకవేళ అమ్మాయి అంటే మనం కూడా అమ్మాయి అంటే పెళ్ళి చేయాల్సి వస్తుంది కదా అని తను కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు, పెళ్ళికి పిలిచినప్పుడు మాకు ఒక 2-3 డేస్ ఇదే ఆలోచన అయితే ఉండిందన్నమాట. అమ్మాయికి పెళ్ళి చేస్తాము అన్నది కామన్, కానీ ఆ సందర్భం ఇప్పుడు చెయ్యాల్సి వస్తుంది, ఇప్పుడు చెయ్యాలి అన్నప్పుడు ఆ కొన్ని డేస్ ఒక స్ట్రగుల్ అన్నది ఉంటుంది కదా. నాకైతే ఆ 2 రోజులు తను కార్డు ఇచ్చిన తర్వాత ఒక భయం అన్నది అనిపించింది అనమాట. అమ్మ నిజంగా ఫస్ట్ అబ్బాయి కదా, ఓకే అన్నట్లుగా అని అదేదో కొన్ని డేస్ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట, అంతే. సో ఇక్కడ అయితే అమ్మాయి అబ్బాయిని అరుంధతి నక్షత్రం చూపించడానికని అక్కడికైతే తీసుకొని వెళ్ళారనమాట. సో తను పాప ఫేస్ వచ్చేసేసి చాలా నవ్వు, ఇలా మాట్లాడుతుంటేనే నవ్వుతూ ఉన్న ఫేస్ అన్నమాట. సో లక్కీ ఫేస్ అని చెప్పొచ్చును. నాకు ఇక్కడ కర్నూలులో చాలా అంటే చాలా వర్క్ ఉన్నా కూడా నా ఫ్రెండ్ కోసరం అనేసి అని ఇంకా ధీరజ్ నేను పిలుచుకొని వెళ్తానులేమ్మా అని చెప్పడం, మా హస్బెండ్ ఆల్రెడీ బిజీగా అయితే ఉన్నారు, నేను పిలుచుకొని వెళ్తానన్నాడు. సో తన కోసరం వెళ్ళాలి అన్న ఆ ఫ్రెండ్షిప్, ఆ బాండింగ్, నేను ఇప్పుడే కదా ఆ ఫ్రెండ్ను రియల్ ఫ్రెండ్ అని చూయించుకునేది అనేసి నేను పెద్దగా ఏం చేసేది, జస్ట్ వెళ్తాను, ఒక 1/2 hour అంతే కదా, ఉంటాను, చూసి వస్తాను కదా. సో అలా ఫ్యామిలీ ఇక్కడ చూడండి, అలా అబ్బాయి అన్నమాట. అందరూ కూడా వచ్చారు, మాతో పాటు ఫోటో దిగారు, చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడున్న వర్క్స్కి వెళ్ళకుండా ఉండింటే చాలా మిస్ అయ్యేదాన్నేమో ఆ ఫీలింగ్. కానీ వాళ్ళు మన మీద ఇంట్రెస్ట్ తోటి పిలిచినప్పుడు మనం కూడా టైం అయితే మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా మనం టైం తీసుకొని అయితే వెళ్ళి రావాలి అని మాత్రము నేను చెప్పగలను. ఆ మెమరబుల్ టైంని మటుకు మనము లైఫ్ లాంగ్ అలా మన చేతుల్లో పెట్టేసేసుకోవాలి. ఎవరన్నా స్కిప్ చేయకుండా పిలిచినప్పుడు అయితే వెళ్ళేసి వస్తూ ఉండండి. సో ఇంకా తర్వాత లంచ్ వచ్చేసేసాము. 10-10:30 అంతేనండి. అక్కడ పల్లెటూరు మార్నింగే పెళ్ళి అయిపోయింది కాబట్టి 8:30 అంతా పెళ్ళి అయిపోయింది కాబట్టి లంచ్ పెట్టేశారు. అఫ్కోర్స్ మేము కూడా పెద్దగా టిఫిన్ అది ఏమీ తినలేదు, టైం అయిపోతుందని అలాగే వెళ్ళిపోయాము. సో మేము టిఫిన్ కమ్ లంచ్ 2 చేసేసి కర్నూలుకి వచ్చేసాము. ఇంకా మా కొత్తపేట అన్నమాట వీళ్ళు అంతా కూడాను, అంటే మన వినాయక చవితికి సెలబ్రేషన్స్ చేస్తున్న పిల్లలు. సో మా హస్బెండ్ని చెప్పాను కదా, అదే పీపీ పోస్ట్ వచ్చింది, వాళ్ళు వచ్చి సన్మానం చేయడానికని ఇంటికి అయితే రావడం జరిగిందన్నమాట. సో ఇంకా అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళి కలుస్తూ ఉన్నారు, కొంతమంది ఇంటికి వచ్చి కలుస్తున్నారు. ఆ వేగం అలా సాగుతూనే ఉండింది కూడాను. ఇంకా నా ఫ్రెండ్ దగ్గరికి అలా వెళ్ళొచ్చాను. ముందు రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాను. ఇంకా మా ఇంటి ఫంక్షన్ ఒకటి ఉంది. తనకు థర్స్డే రోజు అయితే అఫీషియల్గా సైన్ చేసేసాడు. సండే రోజుకు నేను ఒక చిన్న పార్టీ ఇవ్వాలి అనేసి ఫిక్స్ అయిపోయాడు. జస్ట్ ఓన్లీ 2 days టైం ఇచ్చాడు. ఫ్రైడే అండ్ సాటర్డే 2 రోజులే ఇచ్చాడు. ఇంకా ఆ టైంలో మేము సండే రోజు సాటర్డే ఈవినింగ్ అనుకుంటాను ఒక ప్లేస్ దగ్గర అనుకున్నాము. సో ఆ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళాము. పెండాల్స్ అది వేస్తూ ఉండేది చూసుకుంటున్నాము, సరుకులు అవి వస్తున్నాయి, పిల్లలకి ఏం తెలుస్తుంది కదా అనేసి మేము కూడా వెళ్ళామన్నమాట. ఇంకా ఇదంతా ఆకుకూరలు ఒక కవర్లో వేసి ఉంటే క్లాత్ ఉంటుంది కదా, అది పరిచేసేసి అన్నీ ఆరపెట్టాము. తడి ఉండకుండా వాటర్ చల్లి పెట్టింటారు పాడు కాకుండా, కానీ అన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నాం అనమాట. బయట వర్క్ చేస్తున్న వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడ కొంచెం మట్టి అది ఉంటే అంత సెట్ చేయొచ్చు అనేసి మేము ముందు రోజు అయితే వెళ్ళామన్నమాట అక్కడికి. అంతా కూడా మా హస్బెండ్కి హెల్ప్ చేయాలి అన్న ఆలోచనతో వెళ్ళాం.
సండే రోజు వచ్చేసేసి మా ఇంట్లో అందరికీ పిలిచి ఒక చిన్న లంచ్ ఏర్పాటు చేశాడు. సండే రోజు మార్నింగ్ వచ్చేసేసి మన గోరక్షణశాలలో మనకు తెలిసిన అన్ననే అనమాట. అన్న వచ్చేసేసి పూజ అది పెట్టించాను, వాసు నువ్వు రా అని చెప్పాడనమాట. సో 8:30కి అంతా వచ్చేసి నేను 9:30కి అంతా పంపించేసేసాను, జస్ట్ ఓన్లీ 1 hour అంతే అని చెప్పాడు. అంత పెద్దవాళ్ళు, మనం ఏం అడగలేదు, మనం ఏం అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ 3 days కూడా జస్ట్ ఊరికే టెంపుల్కి అలా వెళ్ళి వచ్చాను కదా, బాబా గుడికి అర్చన చేయించొచ్చాను అంతే. ఇంకా నాకు అంత టైం లేకుండా పెళ్ళిళ్ళు తిరగడము, తను చెప్పిన వర్క్ చూసుకోవడము, అందరినీ ఇన్వైట్ చేయడము, ఇట్లా బిజీగా ఉన్నాను. స్పెషల్ పూజ అదేం చేయించుకోలేదు, అనుకోలేదు కూడాను. ఇంకా అన్ననే మమ్మల్ని ఇన్వైట్ చేసి అంత గోవులకు పూజ చేసుకునే భాగ్యము దొరికినప్పుడు మనం కాదని అంటాం, మనం వర్క్స్ ఉండనే ఉంటాయి. సో నేనైతే ఈరోజు ఇదే ఎక్కువ చెప్తూ ఉన్నట్టున్నాను కదా, మన పనులు ఉన్నా కూడా. సో మా కోడలు వచ్చేసేసి ముందు రోజు నైట్ అయితే వచ్చేసేసారనమాట. మను వచ్చేసేసి మార్నింగ్ అక్కడ వంటల దగ్గర వెళ్ళి చూసుకుంటున్నాడు. ఇంకా మేము పూజ దగ్గరికి అయితే తను రెడీ అయితే మేము తను పిలుచుకొని వచ్చాం. గ్రీషు, నేను, మా హస్బెండ్, మా కోడలు మేము టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఎగ్జాక్ట్ టైం అయితే అన్న నిజంగానే పాటించాడని చెప్పవచ్చును. మేము ఏం తీసుకొని వెళ్ళి జస్ట్ వాసు మీరు ఊకే వచ్చేసేయండి అంతే అని చెప్పాడనమాట. గోవులకు కుంకుమ పసుపు పూసి బొట్లు పెట్టించి గోవులను పూజ చేసుకొని వాటికి ధాన్యాలు వేసి ఇక్కడ అర్చనలు అవి కూడా చేయించి, ఆ తర్వాత మా హస్బెండ్ని కూడా అన్న వచ్చేసేసి స్పెషల్గా సన్మానము లాగా, అంటే దేవుని దగ్గర అది సన్మానం అని అనకూడదు ఏమో, సో దేవుని దగ్గర కూడా పూలమాల అది వేసి ఒక చిన్న అభినందన లాగా చేశారనమాట అన్న. ఆ తర్వాత వచ్చేసి ఒక మంచి కాంప్లిమెంట్, ఒక మంచి గిఫ్ట్ని ఇచ్చాడు. అది మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ గిఫ్ట్ కొనుక్కోవాలి, తిరుమలకు వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి, ఇది మనకు గోవు ఇంట్లో ఉండాలి అని చెప్పారు అనుకున్నాను. కానీ నాకు ఆ భగవంతుని సన్నిధానంలోనే లభించింది. ఆ అన్న చేతుల మీద మాకు ఇచ్చారు. సో అంత ముందు కూడా లైఫ్ సక్సెస్గా కావాలా వాసు అని చెప్పి ఆశీర్వదించి ఇచ్చారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. వావ్, ద డే అని అనిపించింది నాకు. ఆ తర్వాత ఎన్నో దానాలు చేస్తాము, గోవులకు కొంచెం పెట్టినా కూడా అది చాలా గొప్పది కదా అని అంటారు. సో మేము ఆ సేవ చేసుకున్నాము. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి, అంటే 8th class ఆ టైం నుంచే నాకు తెలిసినది పూజ చేసుకోవడము, ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళను హార్ట్ఫుల్గా నవ్వుతూ పలకరించడము, హర్ట్ చేయకూడదు వాళ్ళను, ఇంటికి వచ్చిన వాళ్ళను ఎవరిని కూడాను. నాకు తోచిన దగ్గర ఉంటుందా ఉండదా తెలియదు, వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు అడిగారనుకో ఆ పుట్ట కాకుండా మరుసటి రోజు కన్నా హెల్ప్ చేయాలి. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను తెలుసుకున్న 2 విషయాలు అనమాట. పూజ చేసుకోవడము, ఎవరికైనా హెల్ప్ చేయడం. నన్ను ఆ ఒక్క రీజనే నన్ను ఈరోజు ఈ స్టేజ్లో నిలబెట్టిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. నేను అక్కడ గిఫ్ట్ అది తీసుకున్నప్పుడు నాకు మా ఆయనకు మాటలైతే లేదన్నమాట. సో అలా జరిగింది. సో దీని తర్వాత అయితే సండే ఏం జరిగింది నెక్స్ట్ వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడికి ఏం చేస్తున్నాను. బాయ్.